గత సంవత్సరం కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఆషాఢం బోనాల జాతరను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బోనాల పండుగకు విస్తృత ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈసారి జాతరలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, పోలీసులతో సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా జూలై 11న గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రాబాద్ వద్ద జూలై 25న బోనాలు, జూలై 26న రంగము నిర్వహిస్తారు. హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ఆగస్టు 1న బోనాల పండుగను, ఆ మరుసటి రోజు బోనాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం కానీ, మిగిలిన అంబర్పేట కానీ, కార్వాన్ కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మీ ఆర్గనైజర్స్కు ఒక 3 లక్షల శానిటైజరు, 3 లక్షల మాస్కులు ఇస్తాం. మీరే డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ప్రభాకర్ చెప్తున్నా, నేను అన్నీ ఉంటాయి కదా. అమ్మవారికి పూతరాజు ఎట్లనే వారు సోదరులుగా వారు అక్కడే ఉంటారు. మరి మాకు అన్ని విధాలు వారు అందరూ ఉంటారు కాబట్టి మరి మేము మా బాధ్యత తరఫు నుంచి మాకు పూర్తి సహకారాలు ఉంటాయని. అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఈ బోనాలు ఫెస్టివల్ ప్రిపరేషన్లో ఒక కొత్త విషయం దిస్ ఇయర్ అంటే లాస్ట్ 2 ఇయర్స్లో గవర్నమెంట్ తరఫు నుంచి హెవీ రిక్రూట్మెంట్ జరిగింది విమెన్ ఆఫీసర్స్కి. అండ్ ఫస్ట్ టైం లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్కి డిప్లాయ్మెంట్ ప్రతి టెంపుల్, ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ న్యూ థింగ్. సో డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీఆర్ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ సీఎం గారు ఫర్ రిక్రూటింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్. తర్వాత మన కొన్ని సజెషన్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. లాస్ట్ 10-15 ఇయర్స్ బందోబస్తు చూసిన తర్వాత ఫస్ట్ అంటే గోల్కొండ వచ్చేటువంటి బోనాల జాతరకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం పోయిన సంవత్సరం కరోనా వైరస్ కారణంగా మరి హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల జాతర జరుపుకునే పరిస్థితి లేకుండే. మరి ఈ సంవత్సరం కూడా సెకండ్ వేవ్ రావడం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడం, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ మరి చాలా సివియర్గా ఉన్నటువంటి సందర్భం కూడా తెలుసు. దేవుడి దయ వలన, అమ్మవారి చల్లని దీవెన వలన సెకండ్ వేవ్ కూడా తగ్గినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిర్రు, ఈసారి చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలి. కానీ కరోనా వైరస్కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఏ దేవాలయాల దగ్గర ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంత సామాజిక దూరం పాటించి మాస్కులు కానివ్వండి, శానిటైజర్ కానివ్వండి, అక్కడ కూడా మొబైల్ వ్యాక్సిన్ సెంటర్స్ కానీ, టెస్టింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత డబ్బులైనా పర్వాలేదు, జాతర గొప్పగా జరగాలి. ఈరోజు గోల్కొండలో ప్రారంభమయ్యేటువంటి బోనాల ఉత్సవాలు, జగదాంబిక అమ్మవారు, మరి అక్కడి నుంచి ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ నుంచి, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాలు, మరి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో మీకు పురాణాపూల్ కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, సబ్జీ మండి, గౌలిగూడ, అంబర్పేట్, ముషిరాబాద్తో కలుపుకొని అన్ని ప్రాంతాలలో కూడా జాతర చాలా ఘనంగా జరుగుతుంది. 1వ తారీఖు నాడు ఆగస్టు 1కు జరిగేటువంటి కార్యక్రమం అది. ఇక్కడ గోల్కొండలో జూలై 11కు జరిగేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి దేవస్థానం 25వ తేదీన జరిగేటువంటి దాంట్లో మరి పవిత్రమైనటువంటి బోనాలని మైలామన్లు ఎంతో శ్రద్ధతో మరి భక్తి శ్రద్ధలతో
మధ్యరాత్రి 3 గంటల నుంచే ఈ బోనాలు చేసేటువంటి సాంప్రదాయం సంస్కృతి మనది. ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, పల్లారంబడ్ల ఊరేగింపులు, మండేనాడు రంగం ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. అదేవిధంగా బలిగంప ఇది కూడా ప్రధానమైనటువంటి ఘట్టం. కాబట్టి ఎటువంటి ఆటంకాలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా ఒకవైపున కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని కళాకారులను కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో కార్యక్రమాలు చేపట్టడం, ఇదే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనకు బ్రహ్మాండమైనటువంటి టూరిజం ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, సిటీలో కూడా అన్ని ప్రాంతాలలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం. రెండోది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి ఆర్థికంగా సాయం అందించడం. ఎందుకంటే గుడిలో మరి అక్కడ లైటింగ్ కానీ, ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, కొంత ఫ్లోరింగ్ కానివ్వండి, వాళ్ళకు ఇతరత్ర ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రభుత్వమే సమకూర్చడం. అందుకే ఈరోజు అందరినీ కూడా ఉన్నత అధికారులు అన్ని టెంపుల్ల ఆర్గనైజర్స్ అందరినీ ఇక్కడికి వారి యొక్క సూచన సలహాలు అన్నీ కూడా స్వీకరణ చేసుకొని మరి ప్రభుత్వం ఇది బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో అంటే ఈ యొక్క బోనాల ఉత్సవాలు అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలు కాలక్రమేణా ఈ దేశానికి కానీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా గొప్పగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా ఆర్గనైజర్స్కి అందరికీ ఈ సందర్భంగా మనవి చేసేది, కొంత కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది.